పార్ట్ 1 క్లైమాక్స్ లో ఎలా ఉంటుందో అలాంటి క్లైమాక్స్ లో 4-5 ఉన్నాయి ఈ సినిమాలో. ఇంకా బీజిఎం అయితే అజనీష్ సార్ అదరగొట్టాడు. సో ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మీరు ఓటీటీలో చూస్తే ఇక మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ లో చూస్తే వచ్చే కిక్ అది వేరు. ఆ విజువల్స్ అది ఇక్కడ పైగా ఈ ఎపిక్ స్క్రీన్ లో ఫ్లాట్ కంటెంట్ వేశారు, హైలైట్. నేను జస్ట్ స్కోప్ అనుకున్నా, ఐ మీన్ ఓన్లీ సగం స్క్రీన్ కాదు. కొన్ని కొన్ని సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్, ఈ దైవం వచ్చి ఆవహించి ఆ సీన్స్ ఉంటాయి, అవన్నీ ఫ్లాట్ లో పడ్డాయి. సో టైం ఉంటే ఫ్లాట్ లో వచ్చి చూడండి, సినిమా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి. ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చింది రిషబ్ శెట్టి గారికి. ఈ సినిమాతో కూడా ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఆ సినిమా క్లైమాక్స్ లో ఓన్లీ ఒక 10 minutes సీక్వెన్సే ఉంటది, ఆ దైవం పూడినప్పుడు ఆయన చేసే ఫైట్. అలాంటి సీక్వెన్సెస్ ఇందులో 4 to 5 ఉన్నాయి. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారండి. క్యారెక్టర్స్, హీరోయిన్ రుక్మిణి వసంత్, తను కనకవతి అని క్యారెక్టర్ చేసింది. ట్రైలర్ లో మీకు పెద్ద రివీల్ చేయలేదు కానీ సినిమాలో మాత్రం చాలా సాలిడ్ క్యారెక్టర్ ఆమెది. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఇక చెప్పకూడదు కానీ విశ్వరూపం చూపించారు ఆమె. అసలు అది ఉంటది ఆమె క్యారెక్టర్, మీరు థియేటర్ లో చూస్తేనే, అది ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్ లో షీ హాజ్ అ సాలిడ్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే ఓకే డీసెంట్ ఉంది, ఏదో తక్కువ ఎక్కడో తగ్గుతుంది ఏంటిదా అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ వన్స్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది ఈ రాజులకి వీళ్ళ కాంతార ట్రైబ్ కి, ఇంకా అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ అయిపోయే వరకు ఎక్కడ తగ్గలేదండి. ఓవరాల్ సూపర్ ఫిల్మ్. క్లైమాక్స్ సీన్ కూడా, అది కూడా ఇంకా అది ఇంకా అదైతే ఇంకా మనం ఏం చెప్తాం, హొంబాలే అంటే తెలిసిందే కదా, సలార్, కేజీఎఫ్, ఇంకా ఆ రేంజ్ లోనే వాటికి మించి ఉంది ఈ సినిమా. అది ఇంకా స్పెషల్ ఎవరి గురించి అని చెప్పాలంటే అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితక్కుమ్మాడు. ఈ విరూపాక్ష ఇవన్నీ దానికి మించి ఉంది. అంటే ఆయన ఇంత ముందు విరూపాక్ష, విక్రాంత్ రోనా, కాంతార ఇవన్నీ చేశాడు కానీ ఇదైతే ఇక నెక్స్ట్ లెవెల్, టు ద పవర్ ఆఫ్ క్యూబ్ స్క్వేర్, ఇక ఎన్ని వేసుకుంటే అన్ని వేసుకోండి అన్నట్టుంది. అది సూపర్. ఇక ఆ సినిమా ఫ్యాన్స్ కి ఏంటంటే ఆ వరాహ రూపం సాంగ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ వాడడం ఫ్యూ ప్లేసెస్ లో, అది ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆ సాంగ్ విన్నాం, మళ్ళీ ఇక్కడ వినడం అనేది ఒక హై ఇచ్చింది, తెలియని ఒక హై ఇచ్చింది. సో అది సినిమా అయితే అదిరిపోయింది. మీ టికెట్ 200 300 ఎంత పెడతారో అంత ప్రతి రూపీ వర్త్. వెళ్ళిపోండి, చూసేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.